ఉద్యమ ప్రభావంతోని ఈ దోపిడీ సెక్షన్స్, ఇది అణచివేతకు గురయ్యే సెక్షన్స్ పట్టణాలకు పారిపోయిన సందర్భాలున్నాయి. గ్రామాలు ప్రశాంతంగా ఉన్న సందర్భాలున్నాయి. అంటే సప్రెస్ అవుతున్నప్పుడు ఒక 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 ఆశలాగా, ఒక అండలాగా నక్సల్ పార్టీలు, ముఖ్యంగా మా పీపుల్స్ వార్ పార్టీ ప్రజల్లోకి చొచ్చుకొచ్చిన సందర్భం. అప్పుడు ఇక కాలక్రమేణా టెక్నాలజీ పెరగడం, ఈ గ్రామాల్లోకి ఈ యాంటీ నక్సల్ స్క్వాడ్ను ప్రభుత్వాలు గ్రే హౌండ్స్ లాంటి ఇట్లాంటి ఒక ఆర్ముడు బాగా ప్రావీణ్యత చెంది అధునాతన ఆయుధాలు, ఎక్కువ రిక్రూట్మెంట్ జరిగి గ్రామాల్లోకి రావడం, పూర్తిగా చేయడం మూలంగా తెలంగాణ జిల్లాలో బతకలేని అని మైదాన ప్రాంతాల్లో దళ చర్యలు చేయలేని పరిస్థితులు వచ్చి పార్టీ రిట్రీట్ అయిన సందర్భం. అంటే 2000 తర్వాత తెలంగాణ జిల్లాలో పార్టీ అనేది రిట్రీట్ అయి దండకారణ్యానికి డీకేకు పోయిన సందర్భం ఉన్నది.